అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కోటబొమ్మల్లో కొలువుతీరిన కొత్తమ్మ తల్లి శత జయంతి వేడుకలకు సర్వం సిద్ధం చేశారో నిర్వాహకులు. రాష్ట్ర ప్రభుత్వం 3 రోజుల పాటు అధికారిక పండగగా దీన్ని నిర్వహించాలని ప్రకటించిన నాటి నుండి అమ్మవారి ఆలయ ప్రాంగణం మొత్తం కూడాను 23, 24, 25 3 రోజుల పాటు లక్షలాది మంది భక్తులు వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. కాకపోతే దశాబ్ద కాలం చరిత్రలో లక్షలాది మంది భక్తులను ఆకర్షించిన ఆ అమ్మవారు ఇక్కడ వెలవడానికి ఉన్నటువంటి చరిత్ర ఏంటి, అసలు ఇంతమంది భక్తులను ఆకర్షితులు చేసిన అమ్మవారు ఉన్నటువంటి ఆ శక్తి ఏంటనే విషయం వంశపారంపర్యంగా ఆ అమ్మవారి సేవలోనే అంటే నిమగ్నమైనటువంటి ఆ వంశపారంపర్యం ఉన్నారు. చూస్తే కనుక ఈ అమ్మవారు ఎప్పుడు ఇక్కడ వెలిసిన నాటి నుంచి నేటి వరకు దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు ఒక రాష్ట్ర పండుగగా అమ్మవారి వేడుకలు జరపాలనుకుంటున్నారు. ఎంతమంది భక్తులు వస్తారు, ఎటువంటి పూజలు నిర్వహిస్తారు? శ్రీమాత్రే నమః. నా పేరు రాజేష్ అండి. అమ్మవారి ఆలయ అర్చకులం. 1925లో అమ్మవారు మా ముత్తాత గారు అయినటువంటి కమ్మకట్టు చిన్నప్పలనాయుడు గారి నాటుబండి మీద ఈ గ్రామంకి రావడం జరిగింది. ఇది పట్నాయకుని వెంకటేశ్వర గారి స్థలం అండి. అమ్మవారు నాటి నుండి కూడా నేటి వరకు ప్రతి పోలాల అమావాస్య ఇరిగిన మొదటి లక్షవారం రోజు అమ్మవారికి మీ ఇంటి కాని నుండి ఏకాకు మడపై వేసి 7 కొమ్ములు ఏట వేసి మొర్రాటు పట్టుకొని అమ్మవారు కోరుకుందండి. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం అలాగా 100 సంవత్సరాలు ఈ సంవత్సరంతో పూర్తవుతుందండి. అచ్చెన్నాయుడు గారు నాయకులు అందరూ కలిపి అమ్మవారికి దేదీప్యమానంగా ఉత్సవాలు జరుపుతున్నారు. దేవాదాయ శాఖ అధికారులు కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కలుగజేస్తున్నారు. అమ్మవారికి రెడ్డికి వీధిలో ఉండి మంగళవారం రోజు పుట్టబంగారం లాగా కమ్మకట్టు చిన్నప్పలనాయుడు వంశీకులు అందరూ వచ్చి అమ్మవారికి ఇక్కడ పుట్టబంగారం లాగా అమ్మవారికి ఆవాహనం చేసుకొని మేళ తాళాలతోని తప్పిడి గుళ్ళతోని అమ్మవారికి మళ్ళా అమ్మవారి ఇంటికి అంటే మా ఇంటి ఆడపిల్ల అనమాట అక్కడ పట్టుకెళ్ళిపోం. 3 రోజుల తర్వాత లక్షవారం రోజు ఘటాలతోనే అమ్మవారికి వేలాది మంది లక్షలాది మంది దగ్గర భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారండి. లక్షవారం రోజు అమ్మవారికి ఇక్కడ ఉంచేస్తామండి. ఉంచేసి ప్రతి సంవత్సరం కూడా ప్రతి పోలాల అమావాస్య తిరిగిన మొదటి లక్షవారం నాకు ఉత్సవం చేయండి, తిథులు నక్షత్రాలతో నాకు సంబంధం లేదని అమ్మవారే చెప్పిందండి. ప్రతి పోలాల అమావాస్యకి వచ్చి మేము ఇక్కడ చేయడం 100 సంవత్సరాలు పూర్తవుతుందండి. అమ్మవారు ప్రతి ఒక్కరు కోరిన కోరికలు నెరవేరుస్తుందండి. ముఖ్యంగా అమ్మవారు సంతాన లక్ష్మి అండి. పిల్లలు లేని ఎడల పుట్టి అమ్మ దగ్గరికి వచ్చి మొక్కుకుంటే వేప చెట్టుకి ముడుపు కడితే పిల్లలు కలుగుతున్నారండి. తెచ్చిన పిల్లలు కలిగినట్లే మాకు ఇస్తే అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజించేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళ ఆనందంతో వెళ్తారండి. అలాగే 20 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లలు లేని వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ అమ్మవారి చెట్టుకి వేప చెట్టు ఉంటుంది, వాటికి ముడుపు కడితే కంపల్సరీ సంతానం కలుగుతుందండి. ప్రతి ఆషాఢ మాసంలో కూడా అమ్మవారికి వివిధ రకాల కాయగూరలతో అలంకరించి శాకాంబరి అమ్మవారిగా దర్శనమిస్తారండి. ప్రతి శ్రావణ మాసంలో కూడా అమ్మవారికి వివిధ రకాల గాజులతో అలంకరిస్తామండి. వేలాది మంది భక్తులు వచ్చి కుంకుమ పూజలు కూడా నిర్వహిస్తారండి. దేవాదాయ శాఖగా వచ్చిన భక్తులందరికీ వాటర్ ప్యాకెట్లు, మజ్జిగలు, భోజనాలు సదుపాయం కూడా చేస్తారండి. ఇంతమంది భక్తులను ఆకర్షిస్తున్నటువంటి ఈ అమ్మవారిని దసరా శరన్నవరాత్రులు 2వ తేదీ నుండి ప్రారంభమవుతాయి. కానీ రేపు 23, 24, 25 ఏంటి అసలు అమ్మవారి పుట్టినరోజా లేకపోతే ఏ కొలమానం రేపు ఈ 3 రోజుల పండుగకి ముందుగానే పిలుపునిచ్చింది? అమ్మవారు ప్రతి పోలాల అమావాస్య అంటే ఇది పోలాల అమావాస్య కదండి. ఈరోజు పోలాల అమావాస్య ఇరిగిన మొదటి లక్షవారం. పోలాల అమావాస్య బుధవారం పడింది అనుకోండి, లక్షవారం కంపల్సరీ ఉత్సవం చేసి ఇవ్వాలన్నమాట. అమ్మవారికి తిథులు నక్షత్రాలతో సంబంధం లేనిది. ప్రతి పోలాల అమావాస్య ఇరిగిన మొదటి లక్షవారం రోజు అమ్మవారికి ఉత్సవం చేయడం ఆనవాయితీగా వస్తుందండి. ఇంతమంది లక్షలాది మంది భక్తులను ఆకర్షించుకున్నట్టు ఆ అమ్మవారిని శత జయంతి ఉత్సవాలు జరుపుతున్నారు. తో పాటు ఈసారి రాష్ట్ర ప్రభుత్వం అధికారిక పండుగ నిర్వహిస్తున్నారు. ఏ మేరకు భక్తులు వస్తారు, ఆ 3 రోజుల పాటు ఎటువంటి పూజలు ఉండబోదు? అమ్మవారికి వేలాది మంది భక్తులు వస్తారండి. అమ్మవారికి నిత్యములాగే అమ్మవారికి ఎక్కువ మంది వస్తుంటారండి. అందుకే ప్రభుత్వం వారు క్యూ లైన్లు ఇవన్నీ ఏర్పాట్లు చేశారండి. మీ పూజా పరంగా అమ్మవారికి ఎటువంటి పూజలు ఈ 3 రోజుల పాటు? అమ్మవారు ఎక్కువ మొర్రాట్లు, పసుపు కుంకాలు కోరుకుంటారండి. అమ్మవారికి కావాల్సింది మొర్రాట్లు, పసుపు కుంకాలు, 7 కొమ్ములు ఏట, ఏకాకు మడప, నెక్స్ట్ గొరిపోతూ కోరుకుంటారండి ప్రతి సంవత్సరం. చూస్తే కనుక ఇక్కడ నిజరూప దర్శన భాగ్యం కలిగించేందుకు చేస్తున్నటువంటి ఏర్పాట్లో ఈ 3 రోజుల్లో అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి అలంకార సేవ ఏమైనా ఉంటుందా? ఉంటుందండి. ప్రతిరోజు కూడా అమ్మవారికి వస్త్రాలు మారుస్తుంటామండి. పుష్పాలంకరణ కూడా పెడుతుంటాము.
ఈ 3 రోజులు కూడా 3 రకాలమైనటువంటి పుష్పాలంకరణలు, అమ్మవారికి వస్త్రాలు కూడా ధరించడం జరుగుతుంది. చూస్తే కనుక 3 రోజుల పాటు అధికారికంగా నిర్వహించనున్నటువంటి కొత్తమ్మ తల్లి ఉత్సవాన్ని మాత్రం సర్వాంగ సుందరంగా ఆలయ ప్రాంగణంతో పాటు కోట బొమ్మాలి మొత్తం కూడాను తీర్చిదిద్దబడింది. అమ్మవారిని మాత్రం సంతాన లక్ష్మిగా కొలుస్తుంటారు. ఎవరైనా పిల్లలు లేని వారు కనుక అమ్మవారిని కొలిచినట్టయితే వారికి పిల్లలు కలుగుతున్న అపార నమ్మకం ఇంతమంది లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. 100 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో వెలిసినటువంటి కొత్తమ్మ తల్లి మాత్రం ఆమె ఖ్యాతి దేశ నలుమూలలో కూడాను చాటడంతో ఈ 3 రోజుల పాటు ఏదైతే పోలాల పోయినటువంటి మొదటి లక్షవారం ఉందో ఆ రోజే తిథి వారానికి సంబంధం లేకుండా 3 రోజుల పాటు ఈ ఉత్సవం నిర్వహణ మాత్రం యథేచ్ఛగా సాగుతున్నారు. కాకపోతే ఈసారి మాత్రం అమ్మవారికి 100వ సంవత్సరం ఉత్సవాలు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించే విషయంలో ఆ 3 రోజుల పాటు అమ్మవారు వివిధ అలంకరణలో భక్తులకు మాత్రం దర్శనం ఇవ్వమనున్నారు. లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే ఈ కొత్తమ్మ తల్లి కొత్త అందాలను చూసేందుకు మాత్రం కోట బొమ్మాలి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. ఇంకా ఆలయానికి వచ్చి భక్తులు దర్శించుకునే అదృష్ట భాగ్యం మాత్రం మరి కొద్ది గంటల్లో కలగనుందనలో ఎటువంటి అతిశక్తి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.